నా ఫస్ట్ చెప్పాలంటే ఇట్స్ నాట్ ఎల్సియు, ఇట్స్ రజనీకాంత్ స్టాండ్ అవుట్ ఫిలిము. జైలర్లో మీరు చూసింటారు, ఒక ఇంటర్వెల్ దగ్గర నుంచి ఒక షార్ట్కి ఎలివేషన్ ఇచ్చింటాడు. దాని తర్వాత ముగ్గురు హీరోలు వచ్చి క్లైమాక్స్లో ఎలివేషన్ ఇస్తారు. దీంట్లో అట్లా లేదు. రజనీకాంత్ అన్నని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎట్లా లేపోలో అట్లా లేపినాడు నా లోకేష్ అన్న. ఫుల్ ఎలివేషన్. ఏమంటే ఎల్సియు అని మైండ్లో పెట్టుకొని రావద్దండి. రజనీకాంత్ అన్నని మేము చూసి ఫుల్ ఊపు తెచ్చుకోవాలా అంటే రండి. స్టార్టింగ్ నుంచి నా చెప్తున్నాను, గుండెల మీద చేసుకొని చెప్తున్నా. తమిళ సినిమా కంటే లోకేష్ కనకరాజన, మా తెలుగు సినిమాలకి రాజమౌళి ఎలానో తమిళ సినిమాలకి లోకేష్ ప్రూవ్ చేసుకున్నాడు. రజనీకాంత్ ఫ్యాన్స్ వచ్చి చాలా వెయిట్ చేసినారు పాపం, సరైన హిట్ లేదని. జైలర్తో కొట్టినాడు, మళ్ళీ వెనకబడిపోయినాడు రజనీకాంత్. సమానం అని చెప్పాడు. 100 భాషలు అంటే అంత భాష అంత లేదు కానీ భాష కన్నా దగ్గరికి వెళ్ళింది. ఏమంటే ఈ సినిమాలో హైలైట్గా చెప్పాలంటే మెయిన్ ట్విస్ట్లునా, ఒక్కో ఫ్లాట్కి ఒక ట్విస్ట్, ఒక్కో దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఇస్తా వచ్చినాడు. నాకు కొంచెం డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది. లియో కన్నా డిసప్పాయింట్మెంట్. లియో బెటర్ దీనికంటే. కొంచెం ల్యాగ్ ఉంది ఫస్ట్ హాఫ్ అంతా, కొంచెం డిసప్పాయింట్మెంట్. రీచ్ లేదు. 140 days తీసుకున్నాడు కదా ఈ సినిమాకి. అన్నిటికంటే ఎక్కువ సినిమాల కంటే దీనికి ఎక్కువ డేస్, అంత రీచ్ లేదు. అంటే ఇంతమందిని పెట్టుకున్నాడు, ఇంతమందిని పెట్టినా కూడా క్యారెక్టర్ స్కైప్ ఉంది కానీ స్టోరీ లేదు, ల్యాగ్. సినిమా బ్లాక్ బస్టర్ ఉత్తి కారేసినాడు. ఒక రేంజ్ సినిమా. బీజిఎం అయితే బక్కోడు ఊపేసినాడు. అట్లే సినిమా చెప్తాను నిజంగానే. రజనీ సారు ఒక 2 ఏళ్ళు ఒకసారి అట్లా జలక్కిస్తాడు. అంటే నేను ఉన్నాను రా బచ్చాలారా అని. అట్లే చిరంజీవి గారు, రజనీకాంత్ గారు వాళ్ళు సీనియర్స్ని మనం తట్టుకోలేము. వాళ్ళు ఒక అడుగు ముందే వేసినారంటే పిల్ల బచ్చాలని ఎగిరిపోతారు. ఇది 100% మళ్ళీ రుజువు అయింది. సినిమా మాత్రం ఫిక్స్, ఒక రేంజ్, ఒక క్యారెక్టర్, ఒక హైలైట్ సినిమా. సూపర్. చెప్పండి బాగుంది. హైలైట్స్ అంటే రజనీకాంత్ యాక్టింగ్ అని చెప్పాలి, కానీ మనము ట్విస్ట్లు టర్న్ అట్లా అనుకుంటే అవేముండవు. ప్లెయిన్ గా మంచి ఫీల్ గుడ్ మూవీ. డిసప్పాయింట్ ఏం లేదు, చాలా బాగుంది. అంటే లోకేష్ మార్క్ లేదు కానీ మూవీ చాలా బాగుంది, చాలా బాగుంది. నాగార్జున హైలైట్ ఉంది. ఆయన ఎందుకు యాక్సెప్ట్ చేయలేదో ఈ క్యారెక్టర్ తెలియదు. ఆయనకు మాత్రం చాలా మంచి షాట్స్ పెట్టాయి. చాలా బాగుంది నాగార్జున. సూపర్ ఉంది బ్రో. సౌబిన్ యాక్టింగ్ హెవీ. మిగతా రజనీకాంత్ సెకండ్ హాఫ్ అయితే ఇంకా హెవీ. మ్యూజిక్ కదర్ కూడా అయినాడు అనిరుద్ధ్. అంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వస్తాము, ఖచ్చితంగా మీట్ అవుతాం. ఖచ్చితంగా ఉపేంద్ర క్యారెక్టర్ అయితే ఇంకా హెవీ. చాలా బాగుంది. హైలైట్స్ అన్న అనిరుద్ధ్ మ్యూజిక్, స్టోరీ, ట్విస్ట్ అయితే మైండ్ వెళ్ళిపోతుంది. మీకు చాలా ఉన్నాయి, ట్విస్ట్లు ఉన్నాయి. నాగార్జున పీక్స్ అన్న. అసలు నాగార్జున క్యారెక్టరైజేషన్ సూపర్ చేసినాడు. అన్నీ మోనికా జస్ట్ ఊరికి ఒక సాంగ్ అన్న, దాని మించి తర్వాత ఉంటుంది. ఆయన బాగా చేశాడా? మోనికా సాంగ్ లో ఉన్నాయి మలయాళం. మొత్తం ఆయన చుట్టే తిరుగుతుంది స్టోరీ అంతా. మంచి ఇంపార్టెన్స్ ఉంది. చాలా అంతే. ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఉందన్న ఇంపార్టెన్స్.